హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైట్ మామ్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ బియ్యం పిండితో బోండాలు ఈ వీడియోలో చూపించినట్టు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి అప్పటికప్పుడు వేసుకొని ఎంతో ఈజీ అయిన రెసిపీ, పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుంది. సో రెసిపీలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే ఒక బౌల్ని అయితే తీసుకొని దీంట్లో 1 కప్పు వరకు బియ్యం పిండిని అయితే వేసుకోండి. అదే కప్పుతో 1/2 కప్పు మైదా, 2 టీ స్పూన్స్ సూజీ రవ్వ, ఉప్మా రవ్వ కూడా వేసుకోండి. అలాగే 1 కప్పు పెరుగు అన్నది మంచి పుల్లటి పెరుగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఆల్రెడీ ఎటువంటి మినప్పిండి యూజ్ చేయట్లేదు కాబట్టి పిండి అనేది కొంచెం పులుపు రావటం కోసం కొంచెం పుల్లటి పెరుగు అయితే తీసుకోండి. అలాగే వాటర్ అనేది చూసుకుంటూ కలుపుకుంటూ వేయండి. ఈ విధంగా లిటిల్ వాటర్ వేసుకొని లంప్స్ ఏం లేకుండా మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. తర్వాత మనకి కొంచెం లూజ్ అయినా కొంచెం మైదా పిండిని అయితే పక్కన పెట్టుకోండి. కొంచెం లూజ్ అనిపిస్తే మనం మైదా పిండిని మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అయితే మనం 2 to 3 అవర్స్ వరకు అయితే పక్కన ఉంచుకోండి. ఒక 2 అవర్స్ అయినా పక్కన ఉంటే కొంచెం పిండి అనేది బాగుంటుంది. దాంట్లో పించ్ ఆఫ్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 1 ఉల్లిపాయ కూడా వేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అలాగే రుచికి సరిపడిన సాల్ట్ ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఏమన్నా సాల్ట్ సరిపోలేదైతే చూసుకొని వేసుకోండి. చూసారుగా, ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం మీకు లూజ్గా అనిపిస్తే మైదా అనేది కలుపుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఈ విధంగా పునుగుల్లాగా వేసుకోండి. ఆయిల్ అనేది మరీ హీట్ అవ్వకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. 1 సైడ్ మొత్తం కాలిన తర్వాత సెకండ్ సైడ్ కూడా ఇలాగా మిక్స్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక టిష్యూ మీద వేసుకోండి. ఏదైనా నూనె ఉంటే అబ్జర్వ్ చేస్తుంది. అదేవిధంగా మిగిలిన పిండి కూడా మొత్తాన్ని వేసుకోండి. సెకండ్ వేసినప్పుడు ఆయిల్ అనేది కొంచెం ఇంకా హీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించుకొని వేసుకోండి. చూసారు, బియ్యం పిండి బొండాలు ఎంతో ఈజీగా అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.